నావా న్యూస్ కి స్వాగతం. గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో పర్యవేక్షణ నిర్వహించిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ ప్రత్యేక హాస్టల్ బిల్డింగ్ లేకపోవడం వల్ల నేల మీదే నిద్రిస్తున్న గిరిజన విద్యార్థులు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పోతవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రంపచోడవరం అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ జి శిరీష ఇద్దరు వైద్యాధికారులతో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందితో పర్యవేక్షణ చేసి విద్యార్థుల అన్ని తరగతి గదులను, స్నానపు గదులను, వంటగది, హాలు అన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పడుకునేందుకు ప్రత్యేక హాస్టల్ వసతి లేకపోవడం వల్ల విద్యార్థులు బోధించిన చోటే పడుకోవడం, ఇక్కడ గిరిజన విద్యార్థులకు తీవ్ర అసౌకర్యంతో ఇక్కడ బెడ్స్ సదుపాయం లేకపోవడం వల్ల నేల మీదే పడుకోవడం జరుగుతున్నది. ఇక్కడ పాఠశాలలో విద్యార్థులకు అరకొర సౌకర్యాలతో విద్యాభ్యాసం చేయడం జరుగుతున్నది. ఇక్కడ పర్యవేక్షణకు వచ్చిన డిఎంహెచ్ఓ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పించాలని చెప్పడం జరిగినది. ఇక్కడ విద్యార్థులకు అందుతున్న అసౌకర్యాలపై హాస్టల్ బిల్డింగ్ కొరకై ప్రభుత్వమునకు నివేదిక పంపిస్తామని, ఇక్కడ తాము హెల్త్ డిపార్ట్మెంట్తో పూర్తిగా ప్రతి గది తనిఖీ చేయడం జరిగిందని, గవద బిళ్ళలు జ్వరంతో బాధపడుతున్న 5 విద్యార్థులను ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు జ్వరాలు వంటివి లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు చెప్పడం జరిగిందని, పాఠశాల వాతావరణం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ తాళ్ళూరి డేవిడ్, డాక్టర్ ఎం సరస్వతి, ఎంపీహెచ్ఈఓ కోసు శ్రీనివాస్ దొర, పీటర్ హెచ్వి వసంత, రమణ, ప్రధానోపాధ్యాయులు కోసు వీరప్ప దొర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చూసి చెప్పండి మేడం తీసేయాలి కదా, మీరు ఎప్పుడు అది 1 month ఉంటాయి కదా.